ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాంప్రదాయకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గోధుమల మొలకల బుట్ట పెట్టిన బంజారా మహిళలు అనంతరం బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా సోదర సోదరిమణులకు రామ్ రామ్ మీ అందరికీ తీజ్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు। తీజ్ పండుగ సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంలో మన సాంప్రదాయాలకు అనుగుణంగా బంజారా భవన్ లో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఇది సాంప్రదాయాలకు గిరిజన ఆచారాలకు సర్వేజన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలని సేవాలాల్ మహారాజు మేరీమా యారి ఆశీర్వాదంతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలన్నారు। సమాజంలో అందరూ బాగుండాలి ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో ఆ మేరీమా యారి ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి వడ్లను ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి రోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము ఒక విశ్వాసము ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం। అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు రైతులు వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా సేవాలాల్ మహారాజ్ గారిని అదేవిధంగా మేరీమా యారి నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు తీసుకోవడం సిద్ధంగా ఉంది। ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎస్టీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు। నేను మొన్న అందరూ వస్తే కోరిన ఒకటి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినాను। వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీరే ఏర్పడండి అని కోరినారు। అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పినా దాని ప్రకారంగా 45 లక్షల రూపాయలు ఇచ్చిన రోడ్డు కార్యక్రమాన్ని వేసినా కరెంటు పోల్ వేసినా మళ్ళీ చెప్తా ఇది పూర్తి చేసే బాధ్యత చంద్రుడే ఉదయించిన సూర్యుడే ఉద్యమాల చంద్రుడే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డవే పేద ప్రజల నేతవే మా గుడిసెల వెలుగువే అనగారిన జీవితాల్లో వెలుగునిచ్చే నేతవే రారమ్మని పిలుస్తుంది ఊరు తండలన్నాని సేవ కోరుచున్నై మా పొన్నం ప్రభాకరన్న అభివృద్ధే జరగని ప్రతి పల్లెల మీద అభివృద్ధే జరగని ప్రతి తండల మీద నీ పాదం మోపితే చాలు మల్లెల వాన గడియారం ముల్లోలే నిన్ను తలిచేమో నీ పాలన లేకుంటే మా గుండె ఆగును అర్ధరాత్రి పిలిచిన పలికే నేతవన్నా పదవులున్న లేకున్నా ప్రజల మనిషి పొన్నమన్నా దద్దరిల్లాలే పొన్నమన్న పేరు వింటే దుమ్మేరేగాలే డప్పులే మోగాలే ఇక దరువులే వేయాలే దుష్మాన్ల గుండెల్లో గుబులే ఉట్టాలే అడుగు పెట్టనంటే అదిరిపోవాలే అన్యాయాలు చేసే వాళ్ళే బెదరాలే దుమ్మేరేగాలే దద్దరిల్లాలే పొన్నం ప్రభాకరన్న పేరే మోగాలే
అన్న ఎక్కడుంటే అక్కడ పండుగరన్న వెంట తిరిగేనంటే ఎవరైనా బ్యానేరన్నా కులమతాలకు అతీతంగా కలిసి ఉండే ప్రతి నిమిషము ప్రజల కొరకు పరితాపించే నీతికి నిలువెత్తు రూపు 6 అడుగుల మంచు కొండ మన కోసం వస్తుండు పొన్నం ప్రభాకర్ అన్నరా చల్ తుమ్మేరే గాలే దద్దరిల్లాలే పొన్నం ప్రభాకర్ అన్న పేరే మోగాలే డప్పులే మోగాలే ఇక దరువులే వేయాలే దుష్మన్లా గుండెల్లో గుబులే ఉట్టాలే